ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, ప్రేమమయుడా యేసు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన మొదటి దిన కూడిక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిపించావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రెండవ రోజు ఉదయకాల భాగం దీవెనకరంగా జరిపించావు ప్రభువా. ఈ యొక్క రాత్రికాలమందు తండ్రి ప్రార్థన చేస్తున్నాం. 9వ యేసయ్య విమోచన పండుగలు, కల్వరీ ప్రేయర్ టెంపుల్ ద్వితీయ వార్షికోత్సవం దేవునికరముగా ఈ రాత్రి జరిపించండి. గొప్ప వర్తమానముని దీన సేవకుని ద్వారా మాకు వినిపింపజేయండి. సమస్తం మీ స్వాధీనం అందించుకోండి. రానున్న నీ జనులను త్వరతగతిన నీ సన్నిధికి తోడుగురండి. కరెంటు, మ్యూజిషియన్స్, వంటలు సమస్తము మీ స్వాధీనం అందించుకోండి. క్వైర్ వారిని దీవించి ఆశీర్వదించి, మ్యూజిషియన్ని దీవించి ఆశీర్వదించి, చక్కని స్వరములతో వాద్యములతో నేను స్తుతించుటకు మీ కృప చూపించండి. ఈ యొక్క కూడిక ఆది నుండి కడ వరకు మీరే అధ్యక్షత వహించి క్రమముగా మర్యాదగా దీవెనకరంగా జరిపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క సమయంలో సోమరాజపురంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు మోజెస్ సాయి గారు మన మధ్య ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. క్వైర్ వారు మనల్ని పాటలు నడిపిస్తారు. సంఘ పెద్దలు కింద ఉండి మీదకి రప్పించాలి. బాధ్యత తీసుకోండి. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కల్వరీ క్వైర్ వారు పాడి స్తుతిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. 9వ యేసయ్య విమోచన పండుగలు 2వ దినాన 3వ సెషన్లోకి మనల్ని దేవుడు నడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. పాటలు పాడుచుండగా అందరూ చప్పట్లు కొట్టి మాతో పాటు దేవుని మహిమపరచాల్సిందిగా మనవి చేస్తున్నాను. స్థిరపరచువాడు, ఘనపరచువాడు అని పాట పాడి మహిమ పొందాం. మహిమ దేవునికి చెల్లిద్దాం. చప్పట్లు కొడదాం. అందరికీ చప్పట్లు కొడదాం హుషారుగా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమన్నా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు,
కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాంగ్ షీట్లో నుంచి 23వ పాట యేసే గొప్ప దేవుడు అని పాడి దేవుని మహిమ పరుద్దాం. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు.
మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు దేవుని స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా అనే పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. సాంగ్ షీట్ల నుంచి 12వ పాట.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సీట్ల నుంచి 18వ పాట, యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాడి దేవుని మహిమపరుద్దాం. కూర్చున్న వాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టట్లేదు, సౌండ్ సిస్టమ్ మాత్రం వినిపిస్తుంది. పాడుతున్నప్పుడు అందరికి వచ్చిన పాటే కనుక చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు, ఈ సువార్త మూయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజు
కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు కల్వరి క్వైర్ వారు చక్కని గీతములు ఆలపించి దేవునికి మహిమ చెల్లించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. తదుపరి కార్యక్రమం అంతా కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిపించినట్లు సోమరాజపురంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు మోజేస్ అయ్య గారు వచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మహాగణుడు నిత్య నివాసైన మా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ ప్రియ కుమారుడు రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ ఘనత స్తుతి ప్రభావములు యుగ యుగములకు ఆరోపిస్తున్నాము. ప్రభా పరిశుద్ధాత్మదేవా నీ నామమునకే ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి యేసు క్రీస్తు నామమును ఆరాధించుదురో వారి మధ్య నివసిస్తానని వాగ్దానము చేసిన ప్రభువా, ఈ సాయంకాల సమయమున మా మధ్యన నివసించు ప్రభువా. యెహోవా మహిమ, యెహోవా వెలుగు, యెహోవా ప్రసన్నత ఈ మందిరము మీద ఉంచండి ప్రభువా. అలనాడు సొలొమోను కట్టించిన మందిరములో ప్రజలందరూ ఏక మనసుతో నిన్ను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, గణపరిచినప్పుడు యెహోవా తేజస్సు ఆ మందిరంలోనికి వచ్చి ఉన్నది ప్రభువా. అదే విధముగా ఈ ప్రార్థనా మందిరములో ప్రార్థన చేస్తుండగా, స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా ఈ స్థలములోనికి యెహోవా మహిమ, తేజస్సు, ప్రసన్నత, సన్నిధి పంపించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఇంతవరకు పాటలు పాడి నిన్ను గణపరిచి ఉంటుండగా ప్రభా, నీ యొక్క వాక్య సందేశం ద్వారా కూడా ప్రజలను దర్శించి మాట్లాడి వస్తున్న వారందరినీ సకాలానికి ప్రభువా నీ సన్నిధికి నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కొక్కరికి ప్రేరేపణ అనుగ్రహించండి తండ్రి. సమయానికి సకాలానికి నీ సన్నిధికి రావాలనే ప్రేరణ దయచేయి ప్రభువా. అదే విధముగా వచ్చిన వారందరూ ప్రయాణములలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైవజనుల ప్రయాణములలో తోడుగా ఉండు ప్రభువా. నీ వాక్య సందేశం ప్రకటించుచుండగా దైవాత్మతో నింపు ప్రభువా. ఈ యొక్క మహాసభలను ఏర్పాటు చేసినటువంటి ప్రియులు కరుణాకర్ పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, వారికి ఇచ్చినటువంటి కుటుంబమును, సంఘమును దీవించి ఆశీర్వదించు ప్రభువా. ఈ యొక్క పరిచర్య విస్తరింపు చేయి తండ్రి. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచు ప్రభువా. మొదట నా రాజ్యమును, నా నీతిని ఎవరు వెతుకుతారో వారికి ఏది కావాలని అది అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన ప్రభువా. ఇదిగో నీ మందిరంలోనికి మొదట వెదికారు ప్రభా, మొదట నీ సన్నిధికి వచ్చారు ప్రభా. వచ్చిన వారందరికీ సమృద్ధిగా దీవెనలు అనుగ్రహించుము తండ్రి, ఆశీర్వాదములు అనుగ్రహించు ప్రభా. ఎవరెవరు నీ యొక్క సన్నిధికి త్వరపడి వచ్చి నిన్ను స్తుతించున్నారో ప్రతి ఒక్కొక్కరి మీద నీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అలనాడు మేడగది మీద అపోస్తలులపై కుమ్మరించిన పరిశుద్ధాత్మదేవా, ఈ స్థలంలో నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆత్మతో నింపు ప్రభా, శక్తితో నింపు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన చేసిన దైవ సేవకులకి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సమయంలో ఇంకొక స్తుతి గీతం మనం విందాం. మన మధ్యలో ఉండేటటువంటి సోదరు రాజుబాబు గారు వచ్చి ఒక స్తుతి గీతం ఆలపించాలని మనం చేస్తున్నాను. దయచేసి పాడేవారు ఒక పల్లవి 2 చరణాలు తీసుకొని దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఇహమునా కొసగిన ఈ ధర ఎంత భాగ్యమని తలచితి నే భ్రమచితి అంతయు నాకు సొంతమని
ఆశతో నేను పరుగిడితి ఇలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కాలరాదే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా.
నీవే గానం నీవే ధ్యానం నేస్తమా. హల్లెలూయా. కలును గాక. మరి ఒక సమయంలో ఇంకొక స్తుతి గీతం మన మధ్య సోదరులు బిఎస్ రావు గారు ఉన్నారు. రిటైర్డ్ ఎస్ఐ గారుగా పనిచేసి మన మధ్యకి వచ్చారు. వారు వచ్చి ఒక స్తుతి గీతం ఆలపించాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు కరుణాకర్ అయ్య గారికి, అలాగే ఈ కూడికి వచ్చేసినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ పేరు పేరున ప్రభువు నామంలో వందనాలు తెలుపుకుంటూ, మరి క్రైస్తవులకి ఆనిముత్యాలు పాటలు ఏవంటే అవి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని చెప్పుకోక తప్పదు. దాంట్లో నుండి 88వ పాట ఒకటి పాడుకుందాం. నమో యేసు నాథా నాథా, నమో జీవ నాథా. నమో యేసు నాథా నాథా, నమో జీవనాథా. నమో యేసు నాథా నాథా, నమో జీవనాథా. సమాన విరహిత సనాతనాత్మ సమోన్నత జల ప్రసాద ధామం. సమాన విరహిత సనాతనాత్మ సమోన్నత జల ప్రసాద ధామ. నమో
బిగ్గరగా స్తోత్రములు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. చక్కని పాట పాడి వినిపించిన ఎస్ఐ గారికి కల్వరి ప్రేయర్ టెంపుల్ తరఫున మా ప్రేమాభివందనాలు. మంచిది. యొక్క సమయంలో దైవ సేవకురాలు, మా దైవ సేవకురాలు ఉషా కుమార్ అమ్మగారు వేదిక మీదకి రావాలని మాలమ చేస్తున్నాను. చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. అలాగే సువార్తమ్మ గారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో వారికి ఆహ్వానము తెలియజేస్తున్నాను. బుర్జువాడలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి చిన్నారావు పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. తప్పట్లు రండి పాస్టర్ గారు, రండి, వెల్కమ్. అలాగే పెద్దపాడులో దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడు తిమోతి అయ్య గారు ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. రాజ్బాబు గారు మీరు కాస్త రిసీవ్ చేసుకోండి. తిమోతి పాస్టర్ గారు, సరే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఒక సమయంలో ఇంకొక స్తుతి గీతం మనం విందాం. తండియాలపేట జ్యేష్ఠుల సంఘము క్వైర్ వారు వచ్చి ఒక స్తుతి గీతం ఆలపించాలని మనం చేస్తున్నాను. Hallelujah. Praise the Lord. Hallelujah. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో.
చక్కని స్తుతి గీతము ఆలపించిన తండ్యాలపేట జ్యేష్ఠుల సంఘ క్వైర్ వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క సమయంలో 9వ యేసయ్య విమోచన పండుగలు మరియు కల్వరీ ప్రేయర్ టెంపుల్ ద్వితీయ వార్షికోత్సవమును పురస్కరించుకొని ఏపీహెచ్పి కాలనీలో పరిచయం చేసినటువంటి దైవ సేవకురాలు సిహెచ్ బేబీ ఉషాకుమారి అమ్మగారు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి ప్రియమైన పరిశుద్ధ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో నా వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మరి శుభాలు చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కరుణాకర్ అయ్య గారికి, వారి సంఘమునకు, వారి కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు నా వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత మంచి సమయము, యేసుక్రీస్తు యేసయ్య విమోచన పండుగలు. ఇవేంటండి? పండుగలు మహా సంతోషకరమైనవి, ఆనందకరమైనది. మేము సంతోషంగా ఆనందంగా ఈ పండుగలకు వచ్చామన్న వారు అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనకి ఎంతో ఆనందం, సంతోషం అండి ఈ పండుగల వల్ల. మరి ఇప్పుడు ఎన్నోదండి? 9వ యేసయ్య విమోచన పండుగలు. మరి అయ్యగారికి ఇచ్చిన దర్శన ప్రకారము ఈ 8 సంవత్సరాలు కూడా జరిగినాయి. ఈ 9వది మరి మహాద్భుతంగా ఈ పండుగలు జరగటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి, అయ్యగారికి ఇచ్చిన ఈ భారాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకొకటి ఏంటంటే కల్వరీ టెంపుల్ 2వ సంవత్సరం. 2 సంవత్సరాలు పూర్తయి ఒక సంవత్సరం పూర్తయింది. 2వ వార్షికోత్సవం అంటే పుట్టినరోజు. కల్వరీ టెంపుల్కి ఏంటండి ఈరోజు? పుట్టినరోజు. హల్లెలూయా. చెప్పుకోవాలంటే ఈ మందిరం కట్టబడటంలో చాలా ప్రార్థనా బలము, కష్టముతో కూడిన పని, ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎదురు దెబ్బలకు తగిలిన ముందుకు కొనసాగుతూ కట్టబడినటువంటి కల్వరీ టెంపుల్ ఎవరంటే మన కరుణాకర్ అయ్య గారు, వారి సంఘము, కుటుంబంలో ఎంతో ఉంది, ఎంతో కష్టం ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, ధైర్యంతో ముందుకు వెళ్ళారు అయ్యగారు. హల్లెలూయా. అయితే కొన్ని సంవత్సరాలు ఈ చర్చి స్థలం దొరకముందు మాకు చెప్తూ ఉండేవారమ్మా, మాకు మరి మందిరానికి స్థలం దొరకాలి, ప్రార్థన చేయండి, ఎక్కడ దేవుడిస్తాడో ఒక మెయిన్ సెంటర్లో ఉండేటట్టు కావాలి. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో స్థలాలు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ హైవే పక్కనే ఎత్తైన స్థలములో దేవుడు ఏర్పాటు చేసిన కల్వరీ టెంపుల్ నిర్మాణానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి 1 సంవత్సరం పూర్తి చేసుకున్నారు. 2వ సంవత్సరము మనమందరం వచ్చి ఇక్కడ దేవుని మహిమపరచటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక విషయం ఏంటంటే మందిరము కట్టబడుతున్నప్పుడు అయ్యగారు ప్రతి ఆదివారము శ్రమదానం అని చెప్పారు. ఎవరైనా సరే, ఏ సంఘస్థులైనా సరే, ఎవరైనా వచ్చి ఇక్కడ శ్రమదానం చేస్తే వారు ధన్యులు అవుతారు అని చెప్పినప్పుడు మా సంఘం మేము ఒక 2 సార్లు వచ్చామండి. వచ్చి మేము ఏదో పెద్దగా ఏం చేయలేదు, కానీ ఒక గమ్యాలు తీసుకుని కొంత ఇసుక, కొంత సిమెంట్ అన్నట్టు స్లాబ్ వేసినప్పుడు, అలాగే మరి బలిపీఠము, ఈ బలిపీఠం అంతా ఇది కట్టినప్పుడు కూడా మేము వచ్చాము. ఇక్కడ కూడా కింద ఇసుక వేసామండి గమేళాలు తీసుకుని. అయ్యగారు ఎందుకమ్మా మీరు అంటారు? లేదండి, మేము కూడా ఒక చిన్న పని చేయాలి, ఈ మందిరంలో మేము కూడా ఒక చిన్న పని చేయాలండి, పరిచర్య చేస్తే మాకు ఆ ధన్యత కావాలని ఆశ కలిగి మేము వచ్చి చేయడం జరిగింది. అయ్యగారు ప్రతి విషయంలో కూడా ప్రార్థనతోనే ఈ మందిరం కట్టబడ్డది. హల్లెలూయా. కల్వరీ టెంపుల్ అని పేరు కూడా ఎలాగుందండి? సిలువ కదండి. కల్వరీ
లో యేసయ్య సిలువ బలియాగం అయిపోయి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం చిందించి మనకందరికి రక్షణ ఇచ్చినటువంటి కల్వరి టెంపుల్. హల్లెలూయా. అలాగే ఈ ఎత్తైన స్థలంలో అందరూ చూసి కల్వరి టెంపుల్ని ఆనందిస్తూ మహింపరుస్తూ వెళ్తూ ఉంటాయి వెహికల్స్ వెళ్ళినప్పుడు. ఎవరు జనం వెళ్ళినా దేవుని మహింపరిచే విధంగా ఈ మందిరం కట్టబడ్డది. హల్లెలూయా. మరి అయ్యగారి శ్రమ, మరి కుటుంబంలో మరి కుమారుడు, కోడలు, మరి పిల్లలు, అలాగే ముఖ్యంగా సంఘ బిడ్డలు. హల్లెలూయా. సంఘ బిడ్డలు దైవ బిడ్డలతో ఈ మందిరం కట్టబడ్డది. వాళ్ళు ఎంతగా కష్టపడి ఈ మందిరం కట్టడానికి పూర్తిగా సహకరించారు. వారు చాలా ధన్యులండి. హల్లెలూయా. నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టినప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు ఓ చేత్తో ఖడ్గము, ఓ చేత్తో పనిచేశారట. ఇప్పుడు ఖడ్గం అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. వాక్యం ఎవరు? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కదా. ఆది అందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. వెలుగైన దేవుడు, జీవం గల దేవుడు మరి బిడ్డల్లో ఉండి వాళ్ళు దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఈ మందిరం కట్టబడడానికి ప్రతి నిమిషం కష్టపడ్డారు. హల్లెలూయా. మరి ఎంత చక్కటి ఆనందం! దేవుని మహిమతో నింపబడ్డది మందిరం. కల్వరి టెంపుల్ దేవుని మహిమతో, దేవుని యొక్క సన్నిధి కాంతితో, దేవుని యొక్క కృపతో నింపబడి మేము వస్తున్నప్పుడు చూస్తుంటే ఎంత కనిపిస్తుంది, సిలువు కనిపిస్తుందండి. ఎంత గొప్పదని మేము ఎక్కడ ఇంకా ఈ రోడ్డుకి ఎంటర్ అవ్వకుండా అక్కడే ఇంకో రోడ్డు ఉంటుంది కదండి, అక్కడి నుంచి చూస్తుంటే దేవుని కృప కనిపిస్తుందండి. నేనైతే ఎంతో సంతోషించి దేవుని మహిమపరుస్తున్నాను. అయ్యగారికి, సంఘానికి కూడా నేను దేవుని మహిమ వారు ఉండాలి, ఇంకా ఆశీర్వదింపబడాలి. అయ్యగారి పరిచర్య ఇంకా ఇంకా ఆశీర్వదింపబడాలి. ఇంత కష్టపడి రాత్రి పగలు ఆయన జయం అంతా ఏంటండి, ఆయన సమయం అంతా దేవుని కొరకు ఉపయోగిస్తున్నారు. వెనకాల ఎన్ని నిందలు వస్తున్నాయో, అవమానాలు వస్తున్నాయి, అయినప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను తుదముట్టిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎవరండి? పౌలు గారు. నేను నా తండ్రి నా యేసయ్య అప్పగించిన పనిని తుదముట్టించిన నీతి కిరీటం. ఇప్పుడు బిడ్డలు పాడారు కదా, నీతి కిరీటం. అలాగే అయ్యగారికి నీతి కిరీటం. ఆయన ప్రతి పనిని అయ్యగారు ఏం చేస్తున్నారండి? పూర్తి చేస్తున్నారు. బ్యాలెన్స్ ఉంచరు. ఏది అప్పగిస్తే పూర్తిగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు కరుణాకర్ అయ్యగారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మందిరము ఇంకా ఇంకా అనేక అన్యజనులకు, అనేక మందికి ప్రార్థన మందిరము, అందరికీ ప్రార్థన మందిరము. అన్యజనులు వచ్చి ఇక్కడ రక్షణ పొందుతున్నారు, వస్తారు అనేక మంది. ఇక్కడ జరిగే ప్రతి స్వస్థతలు, దేవుని యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అసాధ్యములని సాధ్యం చేసే దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. హల్లెలూయా. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానమును దేవుడు దయచేస్తున్నాడు కల్వరి టెంపుల్లో. హల్లెలూయా. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు మనశ్శాంతి పొందుతారు, పాప క్షమాపణ పొందుకుంటారు. దేవుని యొక్క మహిమ ఇక్కడ ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే బిడ్డలు కష్టపడి ప్రార్థన విజ్ఞాపనలతో కష్టపడి కట్టినటువంటి మందిరం ఇది. కాబట్టి ప్రియులారా, ఈ మందిరములో మనము ఆరాధించటానికి ఈరోజు ఈ 3 రోజుల యేసయ్య విమోచన పండుగలు జరపడానికి మనం అందరం వచ్చాం కదండి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు సంఘబిడ్డలు కాక అందరూ. ఎందుకు వచ్చామండి? ఈ పండుగలో మనము ఉండి ధన్యులం కావాలి. హల్లెలూయా. ధన్యులు కావాలి. మొదటి రోజు మహిమకరంగా జరిగింది, రెండవ రోజు కూడా ఇంకా మహిమకరంగా జరగబోతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ఒక్కొక్క అవసరంతో రావచ్చు. ఇంకా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాకు ఇంకా ఏమి జరగట్లేదంటే అని బాధతో ఉండవచ్చు, వ్యాధి బాధలతో ఉండవచ్చు, కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేక ఉండవచ్చు. ఇంకా మేము ప్రార్థించినప్పుడు నేను దేవుని సన్నిధిలో అద్భుతం చూడాలి, ఆశ్చర్యకార్యం, ఇక్కడ ఒక బహుమానము నేను తీసుకుని వెళ్ళాలని వచ్చిన వారందరికీ బహుమానం ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీకు ఆయన రెక్కల కింద
సంపూర్ణమైన నెమ్మది కలుగు చేసి అద్భుత కార్యం నీ పట్ల అందరి పట్ల జరిగించబోతున్నాడు. నీకేది కావాలని ఉద్దేశం ఉందో, నీకేది అవసరం ఉందో, ఇప్పుడు ఏది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో అది ఈ దినమున ప్రత్యేకంగా దేవుడు ఏం చేస్తున్నాడండి? అద్భుత కార్యం చేయబోతున్నాడు. గొప్ప కార్యములు చేయ దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు, అసాధ్యములైన ఈ సాధ్యం చేసే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. అందుకే యేసయ్య విమోచన పండుగలు. విమోచన అంటే విడుదల. పాప శాపములతో నిండిపోయిన మనం అందరము, దోషములతో నిండిపోయిన మనకు సమాధానం లేదు, క్షమాపణ లేని సమయంలో మనందరి కొరకు కల్వరిలో ఆయన ఏం చేశాడండి? బలి అయిపోయాడు. మన శాపము ఆయన మీద, శాపగ్రస్తమైన సిలువ మీద శాపగ్రస్తులే వెళ్ళాలి. కానీ పరిశుద్ధుడైన దేవుడు, నీ యేసయ్య నా యేసయ్య, నీ దోషం కోసం నా దోషం కోసం, నీ పాపం కోసం నా పాపం కోసం, నీ వ్యసనాల కోసం నా వ్యసనాల కోసం ఆయన ఏమైపోయాడు? సిలువ మీద బలి అయిపోయి కల్వరి టెంపుల్, కల్వరి టెంపుల్, కల్వరి సిలువ, యేసయ్య బలియాగం ఇక్కడ కనిపిస్తుంది. నీవు ఈ రోజున మహా అద్భుతం చూడబోతున్నాం. ఆశ్చర్య కార్యాలు మీరు పట్టుకెళ్ళబోతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద సంచారం చేస్తున్నాడు. నువ్వు ఏ అసంతృప్తితో వచ్చావో, ఏ సందేహంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, కల్వరి టెంపుల్లో జరగబోయే యేసయ్య విమోచన పండుగల ద్వారా ఈ రోజున విమోచన నీకు వచ్చింది. దేవుని స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 3:5 ఈ స్వాతంత్రం మనకిచ్చాడు దేవుడు క్రీస్తు సిలువలో, కల్వరిలో. ఈ స్వతంత్రం ఎలాగుందండి? పాపానికి దాసులమైన మనల్ని ఏం చేశాడండి? ఆ పాప దాస్యము నుండి మనకి విడుదల ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. తను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనకు అధికారం ఆయన పిల్లలమని చెప్పుకోవడానికి. అంటే ఆదాము అవ్వ చేసిన పాపాన్ని ఏం చేశాడండి? సిలువలో దిగ్గొట్టాడు. ఆయన విమోచించి మనకి ఇప్పుడు ఆయన పిల్లలం. ఆయన కల్వరిలో ప్రాణం పెట్టి మనకి విమోచన ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మళ్ళీ పాపం అనే దాస్యం కిందకి వెళ్ళకండి. విడుదల ఇస్తున్నాడు ఈ పండుగలు 3 రోజులు. ఈ 2వ రోజు కూడా నీకు విడుదల, విమోచన, క్షమాపణ, సమాధానమును ఇచ్చి దేవుడు ప్రేమతో నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. అందరూ కూడా మరి ఈ దీవెన ఆశీర్వాదం పొందుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా దీవించబడుతున్నారు, ప్రత్యేకంగా ఆశీర్వదింపబడుతున్నారు, ప్రత్యేకంగా బహుమానం పొందుకుని ఈరోజు వెళ్తున్నారు. ప్రియులారా, మీ హృదయాలు దేవుని తట్టు తిప్పుకోండి. యేసయ్య చేతులు నీ వైపు, అందరి వైపు చాపుతున్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. నువ్వు భయపడకు, నేను నీ సహాయము చేస్తాను. ఈ కల్వరి టెంపుల్ యేసయ్య విమోచన పండుగల ద్వారా దేవుడు ఎంతో అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి అందరూ కూడా సంతోషంతో, ఆనందంతో మిగిలిన మరి కార్యక్రమంలో వాక్యములు మనం విందాం. దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉషా కుమారి అమ్మగారు ఏపీహెచ్బి కాలనీలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఈ యొక్క పరిచర్య ప్రారంభించిన నాటి నుండి ఈ యొక్క యేసయ్య విమోచన పండుగలు జరిపిస్తున్నటువంటి ఈ దేవుని ఈ యొక్క 9వ యేసయ్య విమోచన పండుగల వరకు మరి మా సంఘం ద్వారా ఏ యొక్క కార్యక్రమం చేసినా సరే అమ్మగారు సంఘముతో కూడి ఒకరోజు ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామంటే ఆ యొక్క మీటింగ్స్ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి జరిపించాలని అమ్మగారు సంఘం చిన్నది, ఆ కృపాజ్యోతి అమ్మ, అలాగే రమణమ్మ గారు, ఈ సువార్తమ్మ గారు భారంతో ప్రార్థన చేస్తారండి. అందువల్లనే ఆ తల్లి అంత వేదనతో తన మాటలు చెప్పారు. మీ అందరూ క్షేమంగా ఉండాలండి, పాపం నుండి, శాపం నుండి విముక్తిని పొందాలని. యేసయ్య విమోచన అనగా విడుదల, దుష్ట శక్తుల నుండి, పాపము నుండి, శాపము నుండి, రుగ్మతల నుండి
ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమల నుండి. ఒక్కొక్క ఇంటిలో చాలా కష్టం ఉంటుందండి, చెప్తూ ఉంటారు. ఆ ఇంటి నిండా కష్టాలే. వాటి నుండి విడుదల కలిగించే ప్రభువా అని ఆ తల్లిగారి మందిరంలో మేము భారంతో ప్రార్థన చేస్తాం. అన్నీ విజయవంతం అవుతున్నాయి. ప్రార్థనకి ఉన్న అంత శక్తి. అమ్మగారు, మీకు మా ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కల్వరి క్వైర్ వారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి గీతము ఆలపించాలని మనం చేస్తున్నాను. మాకు 5 శక్తులు ఉన్నాయండి మా సంఘానికి. ఏ పైన చేయగలరు. రండమ్మా, మీరు వస్తారని నీ మాటలు పొడిగిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. ప్రత్యేక ఆరాధన చేసే టీం ఒకటి ఉంది, క్వైర్ టీం ఉంది. క్వైర్ టీములు 2 ఉన్నాయి. పనులన్నీ చక్కబెట్టేటటువంటి టీములు 2 ఉన్నాయి. ఈ యొక్క సంఘము, ఈ సంఘ బిడ్డలు సహకరిస్తున్నారు కనుక ఈ యొక్క దేవుని పనులు చేయగలుగుతున్నా. వారు చేయకపోతే ఏమాత్రము నేను చేయలేను. నేను ఆ టైంకి వస్తాను అంతే. పనులన్నీ చక్కబెట్టేస్తారు. అంత యుద్ధ సైన్యము దేవుడు మాకు ఇచ్చాడు. మాకు 3 సంఘాలు ఉన్నాయండి. కల్వరి ప్రేయర్ టెంపుల్ పాతుని వలస, తమ్మినాయుడిపేట, ఆకులు తంపర. మా సొంత ఊరు ఆకులు తంపర. ఆకులు తంపర నుండి కూడా సంఘం వచ్చారండి, సంఘ పెద్దలు వచ్చారు. చల్ల బాబురావు గారు, మెండ ధర్మ గారు, ఒకసారి నిల్చోండి. మా గ్రామస్తులండి. మేమందరము అక్కడ పుట్టి పెరిగాము. వీరి ద్వారా అక్కడ ఆరాధన జరుగుతుందనండి. నేను ఎప్పుడు అడుగుతాను మా ధర్మయ్యకి, మనం ఎన్ని సంఘాలని. ఎన్ని అయ్యా మనవి? 3. దేవునికి స్తోత్రం. మరి యొక్క సమయంలో కల్వరి క్వైర్ వారు ఒక స్తుతి గీతం ఆలపిస్తుండగా మనం ముందుకు సాగుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ పాటల సీట్లో నుంచి 19వ పాట పాడదాం. నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం. పాటలు పాడుతున్నప్పుడు అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడదాం అందరూ ఒకసారి. హుషారుగా అందరూ పాడాలి మాతో పాటు. చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. నమ్మిన నా దేవుడు
కొరతైనా భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు. ఎబినెజరుండగా భయము లేదు, ఎల్సోయి ఉండగా భయము లేదు, ఎల్షడై ఉండగా భయము లేదు, యేసు ఉండగా భయము లేదు. ఎబినెజరుండగా భయము లేదు, ఎల్రోయి ఉండగా భయము లేదు, ఎల్షడై ఉండగా భయము లేదు, యేసు ఉండగా భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు. మరణపులో అయినా భయము లేదు, శోధనలెదురైనా భయము లేదు, వ్యాధి బాధలైనా భయము లేదు, శత్రువులెదురైనా భయము లేదు. మరణపులో అయినా భయము లేదు, శోధనలెదురైనా భయము లేదు, వ్యాధి బాధలైనా భయము లేదు, శత్రువులెదురైనా భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు, భయము లేదు. యేసు ఉండగా నాకు భయము లేదు. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. అయ్యా విజయ్, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి ఈసిగా రాజాయి గారు వేదిక మీదకి రావాలని అందరం చప్పట్లు కొట్టి ఆహ్వానాన్ని తెలియజేద్దాం. అలాగే సునీల్ కుమార్ గారు వేదిక మీద రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కవారి వైపు చూసి నవ్వండి ఒకసారి. మన నోటి నిండా దేవుడు నవ్వు ఉంచెను. దేవునికి స్తోత్రం. కల్వరీ ప్రేయర్ టెంపుల్ మాట్లాడొద్దు ప్లీజ్. కల్వరీ ప్రేయర్ టెంపుల్ ద్వారా జరుగుతుండేటటువంటి పరిచర్యలో భాగంగా బైబిల్ క్విజ్ నిర్వహిస్తున్నామండి.
నా కోరిక, నా వాంఛ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మరి పరీక్షలు పెట్టి బైబిలు పూర్తి చేయాలని, అనేక విషయాలు తెలుసుకుంటారని ఆశ కలిగి నడిపిస్తున్నాము. ఈ యొక్క బైబిల్ క్విజ్లో గెలుపొందినటువంటి వారికి ప్రతి నెల మొదటి ప్రైజు 1500 రూపాయలు నగదు, రెండవ బహుమతి 1000 రూపాయలు నగదు, మూడవ బహుమతి 500 రూపాయలు నగదు మరి అందిస్తున్నాం. ఇంతవరకు 16 పరీక్షలు అయ్యాయి. మరి గడిచిన నెల యోబు గ్రంథం మీద పరీక్ష నిర్వహించాము. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారు. అయితే మొన్న ఆదివారం ఇవ్వాలి. ఈ యేసే విమోచన పండగల్లో ఇద్దాము అని ఆఫ్ చేయడం అనేది జరిగింది. మరి యొక్క సమయంలో వారికి బహుమతులు అందజేద్దాం. ఈ యొక్క బైబిల్ క్విజ్కి క్వశ్చన్ పేపరు తయారు చేయుటలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి సహోదరి సారోనమ్మ ముందుకు రావాలని మనం చేస్తున్నాను. ముందుకు రావాలని ఆలస్యం చేయకండి. ఆది కాండము నుండి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 50 వచ్చిన వరకు ఇంతవరకు క్వశ్చన్ పేపర్స్ సహోదరే తయారు చేస్తుంది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ కాకినాడ వెళ్తాయి, వరంగల్ వెళ్తాయి, కరీంనగర్ వెళ్తాయి, విశాఖపట్నం వెళ్తాయి. వారు కూడా అక్కడ పరీక్షలు రాస్తూ ఉంటారు. మరి యొక్క సమయంలో వారి చేతుల మీదుగా మరి యొక్క బహుమతులు అందజేయాలని ఆశ కలిగి ఉన్నాను. నాకు దగ్గరగా ఒకరు ఉండాలి. మొదటి బహుమతి సహోదరి ఎస్ కమలా స్వరూప్. చప్పట్లు కొట్టి ఆ బిడ్డను ఆహ్వానం తెలియజేద్దాం. ఫోటోగ్రాఫర్ ఎక్కడ ఉన్నారు? చప్పట్లు కొడదామండి. దగ్గరగా చప్పట్లు కొడదాం. రెండవ బహుమతి సహోదరి ఎస్ కమలా స్వరూప్ గారు అందుకున్నారు. వారికి అభినందనలు. రెండవ బహుమతి కాంతి స్వరూప్ గారు వారు కూడా ముందుకు వచ్చినట్లయితే సారోను చేతుల మీదుగా వారికి బహుమతి అందజేద్దాం. అలాగే మూడవ బహుమతి వై జగన్నాథం గారు, మా సంఘం వారు వచ్చి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. చాలా సంతోషం. సారో నమ్మక అందరికీ కూడా. ఇక ముందుకు వెళ్దాము. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానము 2వ రోజు అందించడానికి బాబు పి జాన్ గారు మన మధ్య ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎన్ కిషోర్ జాన్ గారు కూడా మన మధ్య ఉన్నారు. వారు పరిచయం చేశారు. వారికి కూడా సరే ఈ యొక్క సమయంలో దైవ అమ్మగారులు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. రండమ్మ ప్లీజ్. రాణిపేట అమ్మగారు కూడా వేదిక మీద రావాలని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనమందరం లేచి నిలబడదాం. మరి సర్బుజ్జుల్లో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి మాకెంతో అత్యంత సన్నిహితులు దైవ సేవకులు జాన్ గారు వచ్చి వేదిక మీద కూర్చోవలసింది. లేదు, అక్కడ కూర్చోండి. చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తాం. మరి ఒక సమయంలో
స్తుతి ఆరాధన చేసుకుందాం. లోలుగులో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి ఎన్ కిషోర్ జాన్ గారు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు పైకైతే హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునిది ఆరాధించే సమయము. మరి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఎవరి స్థలాల వారు మరి ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశమందు నాశని చేతులైతే ఆయన చేసిన ఉపకారములు మనం దీనిని మరువక మరి కల్వరి ప్రైడ్ టెంపుల్ని దేవుడి జ్ఞాపకం చేసుకుని గతించిన సంవత్సరాలన్నీ కూడా దాసుని జ్ఞాపకం చేసుకుని దేవుడు చూపించిన ఆయన కృపను బట్టి ఆయన నామాన్ని మహింపడతాం. యేసయ్యా, యేసయ్యా, నీ కృప. అందరూ కూడా స్వరమెత్తి చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. అందరూ చప్పలు కొడుతూ, అందరూ చప్పలు కొడుతూ అందరూ చెప్పకూడదు. గతించిన కాలమంద దేవుడు తన కృపలో భద్రపరిచి ఆయన చేసిన ప్రతి ఉపకారములను మనము దేనిని మరువక ఆయన నామని మహిమపరుచుకుందామా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. అందరూ చెప్తామా, యేసయ్యా నీ కృప, నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నానో, అందరూ కూడా నాకేమున్నను యేసయ్యా, కేవలం నీ కృపే. అందరూ నోరు తెరిచి చెప్తామా, నేనేమై ఉన్నాను, నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా, నీ కృపా. మరొకసారి యేసయ్యా, రెండు చేతులు పక్కన యేసయ్యా,